ప్రియమైన వాళ్ళారా, మరొక వచనం ధ్యానించుకుందాం. కనుక వారు మీతో చెప్పు వాటినన్నిటిని అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చేయరు. మత్తయి 23:3. వేషధారులు ఎవరంటే కేవలం బోధించి వాటిని అనుసరించని వారి వేషధారులు. అటువంటి వారిని గురించి ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పారో చూద్దాం. కాబట్టి ఈ ఆజ్ఞల్లో మిగులు అల్పమైన ఒకదానినైనను మీరి మనుష్యులకు అలాగు చేయ బోధించువాడెవడు వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడు వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. మత్తయి 5:19. మనము కూడా వేషధారులం అవుతాము. మనం వినిన దాన్ని అనుసరించి నడుచుకొనని ఎడల వేషధారులం అయిపోతాం మనం కూడా. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారినయుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. ప్రభు మీ అందరిని దీవించునుగాక, కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్.